ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను పర్మనెంట్ అధ్యాపకుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రతి ఏటా అతిథి అధ్యాపకులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. ఈ ప్రధాన సమస్యకు తోడు ఉమ్మడి జిల్లాలోని సర్కారు కళాశాలలన్నీ వస్తువుల లేమితో అల్లాడుతున్నాయి. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్న 2 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకుల కొరత ఉంది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సబ్జెక్టులకు తగ్గట్టు అధ్యాపకులు లేక విద్యార్థుల సంఖ్య ఏటికేడు తగ్గుతున్నట్లు గణాంకాలు చెబుతూ ఉన్నాయి. ఉన్న విద్యార్థుల హాజరు శాతం పైన ఆ ప్రభావం పడుతున్నట్లు స్పష్టమవుతోంది. స్వయం ప్రతిపత్తి కలిగిన SR&B GNR డిగ్రీ కళాశాలల్లో మొత్తం 103 మంది అధ్యాపకులు ఉండాల్సి ఉండగా కేవలం 44 మంది మాత్రమే ఉన్నారు. మహిళా డిగ్రీ కళాశాలలో 25 మందికి 8 మంది అధ్యాపకులు ఉన్నారు. ఖాళీలకు సంబంధించి ప్రభుత్వం అతిథి అధ్యాపకులను తీసుకోవాలని నోటిఫికేషన్ జారీ చేసింది. అవసరం మేరకు అతిథి అధ్యాపకులను రిక్రూట్ చేసుకుంటున్నట్లు ప్రధాన అధ్యాపకులు తెలిపారు. గత నెలలో డిగ్రీ అధ్యాపకులు బదిలీలు జరిగాయి. SR/BGNR లో 40 మంది బదిలీ కాగా వారి స్థానంలో 20 మంది మాత్రమే విధుల్లో చేరారు. మహిళా కళాశాలలో 10 మంది బదిలీ కాగా వారి స్థానంలో 6గురే వచ్చారు. నేలకొండపల్లిలో కెమిస్ట్రీ లెక్చరర్ లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో 4 మాత్రమే రెగ్యులర్ ఉద్యోగులున్నారు. నాన్ టీచింగ్ స్టాఫ్ 4, రెగ్యులర్ వారుండగా అవుట్ సోర్సింగ్ లో 4 పనిచేస్తున్నారు. ఈ ఏడాది మధిరలో BScలో 2 సైన్స్ సెక్షన్స్ ప్రారంభమయ్యాయి. ఇక్కడ గెస్ట్ ఫ్యాకల్టీతోనే కాలక్షేపం చేస్తున్నారు. సత్తుపల్లి డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్లు 5, కాంట్రాక్ట్ లెక్చరర్లు 6 పనిచేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 40 మంది బోధనా సిబ్బంది ఉండాల్సి ఉండగా కేవలం 9 మంది మాత్రమే రెగ్యులర్ పోస్టులో కొనసాగుతున్నారు. 30 మంది గెస్ట్ ఫ్యాకల్టీ, 4 కాంట్రాక్ట్ పద్ధతిలో అధ్యాపకులు విధులు నిర్వహిస్తుండడం గమనార్హం. అశ్వరావుపేటలో ఈ ఏడాదే కళాశాల ప్రారంభించారు. మొత్తం 240 సీట్లకు కేవలం 12 మంది మాత్రమే చేరారు. ఇక్కడ 24 మంది అధ్యాపకులకు 4 మాత్రమే పనిచేస్తున్నారు. ఈ గురువులు గెస్ట్ ఫ్యాకల్టీలే. ఇల్లందులోని కళాశాలలో ఓ ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ అవసరం. వసతుల లేమితోనూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ పలు కళాశాలలు సతమతమవుతూ ఉన్నాయి. పలు చోట్ల భవనాలు శిథిలావస్థకు చేరి వర్షం వస్తే భయాందోళనలు కలిగిస్తూ ఉన్నాయి. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో పిచ్చి మొక్కలు, చెత్తా చెదారంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ కళాశాలలకు వెంటనే అధ్యాపకులను నియమించాలని, అన్ని కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థులు, విద్యార్థి సంఘ నేతలు కోరుతూ ఉన్నారు.